పందుల యజమాని కార్మికులైన పందులకు కష్టపడి పనిచేస్తే అనంతమైన డబ్బు, మంచి జీవితం లభిస్తుంది అని నమ్మించి వారిని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న పంది యజమాని మాటలను పూర్తిగా నమ్మి మరింత కష్టపడి పనిచేస్తుంది. త్వరలోనే అది తన మొదటి బంగారు నాణాలను సంపాదించి వెంటనే తన భార్యకు పంపిస్తుంది. ఈ విజయాన్ని రుచి చూసిన తర్వాత ఆ చిన్న పంది మరింత శ్రద్ధగా పనిచేస్తుంది. ఆ పందులు కేవలం డబ్బు సంపాదించే సాధనాలు మాత్రమే అని ఆ చిన్న పందికి తెలియదు. కార్మికులకు మరింత ప్రేరేపించడానికి యజమాని ఒక ఎలిమినేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తాడు. అతను ఒక బటన్ నొక్కగానే ఆ చిన్న పంది తప్ప మిగిలిన పందులన్నీ స్ప్రో కోల్పోయి ఒక పెద్ద యంత్రంలో మింగబడతాయి. ఆ చిన్న పంది ధనవంతుల్లా దుస్తులు ధరిస్తుంది, ఎందుకంటే విజయం సాధించిన ఏకైక పంది అది మాత్రమే. అప్పుడే ఆ చిన్న పంది భార్య హఠాత్తుగా కనిపిస్తుంది. భార్య వైపు పరిగెత్తాలని ఆ చిన్న పంది అనుకుంటుంది, కానీ యజమాని తన చేతి కర్రతో నేలను తట్టగానే చనిపోయిన ఇతర పందులు శరీరాలు బంగారు నాణాలుగా మారిపోతాయి. డబ్బు లేదా భార్య, ఈ రెండిటిలో ఒక్కదాన్ని ఎంచుకోమని యజమాని బెదిరిస్తాడు. చిన్న పంది తన ధనవంతుడి దుస్తులను తీసివేసి వేగంగా తన భార్య దగ్గరికి పరిగెత్తుతుంది. వారిద్దరి ఆలింగనం చేసుకుంటారు, కానీ మరుక్షణమే ఆ చిన్న పంది చల్లని నీళ్లపై పడి ఉంటుంది. అధిక పని ఒత్తిడి కారణంగా ఆ చిన్న పంది అప్పటికే చనిపోయింది. పైన జరిగిందంతా అది చనిపోయే ముందు చూసిన భ్రమ. ఈ కథలో నీతేంటో తెలుసా? ధనం లేదా విజయం కోసం ఆరోగ్యం, కుటుంబం మరియు మానవత్వాన్ని పూర్తిగా త్యాగం చేయకూడదు.